దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘప్రియ సహోదరి సహోదరులకు, బైబిల్ స్టడీ గ్రూప్లో ఉన్న సేవకులకి, దూరదేశాల్లో ఉండి అనేక ప్రాంతాల నుండి అనుదినము దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ దేవుని నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క దినమును బట్టి, ఉదయకాలమును బట్టి మరి దేవుని యొక్క వాగ్దాన వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకున్న కొద్ది నిమిషాలు. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు 5వ తారీఖు శనివారం దినము, మార్చి నెల 2022 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వాక్యము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యంలో మనం ఒక మొదటి 2 లైన్లు మనం చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడ మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, వాక్యమైన దేవ, నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి ఈ యొక్క వాగ్దాన వాక్యాన్ని మేము ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో 2వ వచనంలో దేవాతి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు ఎవరు ఉదయిస్తారంట? నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎవరి నీతి సూర్యుడు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఏమండి తెలియజేస్తున్నాడు. అతని రెక్కలో ఆరోగ్యము కలగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేయినట్లు గంతులు వేదురు. ఆయన రెక్కలంట తెలియజేస్తున్నటువంటి మాటలు ఆరోగ్యం కలగజేస్తాయి కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేయినట్లు మీరు గంతులు వేస్తారు. అనగా అంతగా మీరు ఆనందిస్తారు, అంతగా మీరు సంతోషిస్తారని తెలియజేస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డల మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు దినము తీర్పు, 4వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో దుష్టులకు తీర్పు. మొదట వచనంలో దేవుడు నియమించిన దినము వచ్చుచున్నదని, ఆ దినమున దుష్టులకు గర్విష్ఠులకు తీర్పు తీర్చబడుతుందని, దుష్టులు మరెన్నడూ సిగిరించకుండా కాల్చివేయబడతారని ప్రవక్త ప్రకటించాడు. దుర్మార్గులు కొయ్య కాలువలే ఉందురు, అనగా కొయ్య వలె కాల్చివేయబడుదురు. భయభక్తులు గలవారికి దీవెనలు. 4వ అధ్యాయం 2-3 వచనాలు, దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడని, వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడని, వారికి ఆరోగ్యముగా వారికి ఏమంటే ఆరోగ్యం కలగజేయబడును. క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. 4వ అధ్యాయం 2వ వచనం, దుర్మార్గులు భక్తుల పాదధూళి వలె మార్చబడతారని 4:3లో తెలియజేస్తూ ఉన్నాడండి. దేవుడు గర్విష్ఠులను ఏమంటే దేవుని యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడని తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడని, వారికి నీతి సూర్యుడు ఉదయించడని, వారికి ఆరోగ్యం కలగజేయబడుతుందని, క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారని తెలియజేస్తున్నాడు. దుర్మార్గులు భక్తుల పాదధూళి వలె మార్చబడతారని 4వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తాడు. దేవుడు గర్విష్ఠులను అహంకారులను అణిచివేసి దీనులను భక్తులను హెచ్చిస్తాడని బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్య గురించి ప్రస్తావిస్తూ, చీకట్లోనూ మరణఛాయల్లోనూ కూర్చుండు వారికి ఏంటంటే గొప్ప వెలుగిచ్చుటకాన్ని క్రీస్తు రాకడ గురించి ప్రస్తావించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 76-79 వచనాలు. భక్తులను చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించి దీవించేవాడు ఆయనే నీతి సూర్యుడు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నూతన యెరూషలేము పట్టణంలో దేవుని ప్రసన్నతలో చీకటికి స్థానం ఉన్నదండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23-24 వచనాల్లో దేవుడే వారికి వెలుగుగా ఉంటాడని తెలియజేస్తాడు. పాత నిబంధనలోని ఈ చివరి వాక్యాలు గొప్ప నిరీక్షణను కలిగి ఉన్నాయండి. దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వగలడను నిశ్చయతను మలాకీ గారు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని మాటలను విశ్వసించు వారికి భవిష్యత్తు నిరీక్షణ ఉంటుంది. అందుకే 4వ అధ్యాయం 4-6 వచనాల్లో
ప్రవక్తయగు ఏలియా ప్రస్తావన కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు హోరేబు కొండపైన మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రమును నిత్యము జ్ఞాపకం చేసుకోవాలని 4:4 తెలియజేస్తుంది. దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రము ఇశ్రాయేలు జాతీయ చట్టమై ఉన్నది. వారి నైతిక, ఆధ్యాత్మిక మరియు మతపరమైన చట్టంగా పరిగణించబడుతూ ఉందండి. నిర్గమకాండ 20వ అధ్యాయము, అలాగే ద్వితీయోపదేశకాండం 4, 5, 6 అధ్యాయంలో ఈ ధర్మశాస్త్రము అన్ని కాలములకు, అన్ని తరముల వారికి చెందినది కనుక వాటిని మర్చిపోవటానికి వీలు లేకుండా నిత్యము జ్ఞాపకమును అందించుకొనుట దీవెనకరమని ప్రవక్త అయిన ఏలియాను మీ అంతకు పంపుతునని 4:5 వాగ్దానం చేయబడిందండి. ఏలియా ప్రవక్తలందరిలో గొప్పవాడండి ఆయన. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే, అలాగే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మలాకి మరణాంతరం సుమారు 400 సంవత్సరాలు ప్రవక్తల స్వరం దేవుని ప్రజలకు వినిపించలేదంటండి దేవుని బిడ్డలారా. తర్వాత ఏలీ గారిని పోలిన ప్రవక్త వచ్చి క్రీస్తు రాకడను ప్రకటించాడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 10వ నుంచి 13వ వరకు, అలాగే లూకా సువార్త 1:17. ఈ ప్రవక్త ఎవరు? బాప్తిసమిచ్చు యోహానే. యోహాను ప్రజల హృదయాలను క్రీస్తు కొరకు సిద్ధపరిచాడు. వారి పాపములను ఖండించి వారు మనసు పొందటానికి ప్రేరేపించాడు. క్రీస్తు రాక విశ్వాసులకు శాంతి సమాధానములను కలిగిస్తూ ఉందండి. అవిశ్వాసుల అవిధేయతలను శిక్షించును. దేవుని ఎడల మనం అనుదినము అంకిత భావం కలిగి ఉండటానికి అవసరమైన సూచనలు మలాకీ గారి తన గ్రంథంలో వివరించాడు. మనకున్న దానిలో ఉత్తమమైనది దేవుడు పొందనర్హుడు. 1వ అధ్యాయం 7 నుంచి 10 మన జీవితంలో పాపము జీవిత విధానమును విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. 2వ అధ్యాయం 1-2 కుటుంబమును జీవిత ప్రాధాన్యముగా ఎంచి కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 13 నుంచి 16 ఈ మాటలు మనకు కనపడ్డాయి. దేవుని శుద్ధీకరణ కార్యమునకు మన జీవితమును లోబరచాలని 3:3 దేవునికి మన దశమ భాగం తప్పక అర్పించాలని 3వ అధ్యాయం 8 నుంచి 12 గర్వమునకు అహంభావమునకు తావిచ్చి ఇవ్వకూడదని 3వ అధ్యాయం 13 నుంచి 15 తెలియజేసింది. అంతేకాదు దేవుని బిడ్డలారా, మలాకీ గారు తన సందేశాన్ని గొప్ప తీర్పు దినమును సూచిస్తూ ముగించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానికి విధేయులైన వారికి తీర్పు దినము సంతోషదాయకమగును. ఎందుకనగా దేవుని ప్రసన్నత, ఆశీర్వాదాలు వారికి కలుగుతాయి. దేవుడిని నిర్లక్ష్యం చేసి అవకాశములను తృణీకరించి అహంకారంతో దేవుని వద్దకు తిరిగి రాని దుష్టులకు తీర్పు దినం భయంకరమని, కొయ్య కాలినట్లు కాల్చబడు అగ్ని లాంటి శ్రమతో కూడిందని 4వ అధ్యాయం 1 ప్రజలను ప్రభు దినమునకు సిద్ధపరచుటకై, పాపులకు మారు మనసు కలిగించుటకై, చెడిన కుటుంబ సంబంధాలన్నింటినీ కూడా బాగు చేటకై ఏలియా గారు లాంటి ప్రవక్త పంపబడును. దేవుడు మలాకీ ద్వారా వాగ్దానం చేసిన ఏలియా లాంటి ప్రవక్త బాప్తిసమిచ్చు యోహాను ప్రవచన పరిచర్యతో నూతన నిబంధన ప్రారంభమవుతుంది. దేవుని వాగ్దానముల నెరవేర్పుకు ప్రజల నిదర్శనం. దేవుడు తన ప్రవక్తల ద్వారా చేసిన వాగ్దానములన్నిటిని నెరవేర్చచ్చు తానే నిజమైన దేవుడిని బయలుపరచుకున్నాడో అట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలకు విధేయులైన వారు యహమందును పరమందును ధన్యులే. త్రియేక దేవుని నామము మహిమపరచబడునుగాక. ఆమేన్. దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క చక్కటి మాటలు మనం మలాకీ గ్రంథం వరకు విని ఉన్నాం. చివరి అధ్యాయం మలాకీ గ్రంథంలో ఆయన తెలియజేసినటువంటి అద్భుతమైన మాటలు ఏంటంటే 4వ అధ్యాయం 2 అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలో ఆరోగ్యము కలగజేస్తే కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేస్తారని తెలియజేశారు. ముగింపు మాటల్లో మలాకీ గ్రంథంలో చివరి అధ్యాయంలో ఆఖరి అధ్యాయంలో చక్కటి సంతోషదాయకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మాటలను బయలుపరచండి. సంతోషించి గంతులు వేసేవారుగా ఉంటారని దేవుని బిడ్డల నిజమైన దేవుడిని ఆరాధించుతున్న మనము సంతోషించి ఆనందించి గంతులు వేసేవారుగా ఉంటామని ప్రభు పేరట తెలియజేస్తామని దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మనలందరికీ కాపుదల భద్రతను గ్రహించి కాపాడుగాక. ఆమె. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన వాట్సాప్ నంబరు 0009637559. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇట్లు ప్రభు పనుల మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.